మన మిత్రుడు ప్లే న్యూస్ గౌస్ గారు ఇలా జరిగింది అని చెప్తే నేను హాస్పిటల్ రావడం జరిగింది. ఇక్కడ దాదాపు చాలా మంది రైతు సోదరులు ములుగుంద వాళ్ళైతేనేమి, బసాపురం అయితేనేమి ఇక్కడ రావడం జరిగింది. మధ్యాహ్నం 1 గంటకు పిడుగుపడి ఆ అబ్బాయి కింద పడితే అంబులెన్స్కి ఫోన్ చేస్తే ఒక్క అంబులెన్స్ వాళ్ళు కూడా పోలేదు. నేను దీనిపైన రేపు రెవెన్యూ వాళ్ళకు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు అంబులెన్స్ 104 కానీ 108 కానీ అర్జెంట్ రాత్రి 24 అవర్స్ సర్వీస్ అది ప్రభుత్వం పెట్టింది. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే తప్పకుండా పోవాలని చెప్పి ఎందుకు రాలేదో వాళ్ళు దానిపైన ఎంఆర్ఓ గారికి రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఆ పిల్లవాని పేరు గోవిందు, ఆయనకు భార్య 2 పిల్లలు ఉన్నారు, చిన్న కుటుంబము, గొర్రెల కాపరి. ఆయన గొర్రెల కాపరి చేసుకుంటూ కొన్ని గొర్రెలు 10-15 గొర్రెలు కింద పడినాయి, మళ్ళీ కానీ ఒకటి కూడా చనిపోలేదు. కానీ ఈ అబ్బాయి చిన్న అబ్బాయి 32 నుంచి 35 సంవత్సరాలు ఉంటాయి. ఈ అబ్బాయి చనిపోయినాడు. ఈయనకు ప్రభుత్వ తరపు నుంచి ఏదైనా బెనిఫిట్స్ వస్తే తప్పకుండా ఎంఆర్ఓ గారు సాయం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను.